Hi, hello. I hope you all are fine. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. డిస్ట్రిక్ట్ కోర్టుకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ మహాశివరాత్రి నాడు మీరు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉద్యోగం సాధించాలి అనే దృఢమైనటువంటి సంకల్పంతో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నా నుండి మన పిఆర్ అకాడమీ టీం నుండి శుభాభివందనలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఆ పరమేశ్వరుడు ఒక అనుగ్రహం పొందుతూ మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రైట్, మరి డిస్ట్రిక్ట్ కోర్టులో ఉద్యోగం సాధించాలి అంటే మనకి కావాల్సిన సబ్జెక్ట్ అయితే జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అంటూ ఉంటుంది. ప్రతి ఒక్క సెక్టర్లో ప్రతి ఒక్క జాబ్లో ఒక సబ్జెక్ట్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మరి ఆ కీలకమైన పాత్ర పోషించిన సబ్జెక్ట్ ఏంటి, ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఆ సబ్జెక్ట్లో ప్రత్యేకమైన టాపిక్స్ ఏమి ఉంటాయి, దేనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎలా లింకప్ చేయాలి, ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది, రానున్నటువంటి ఎగ్జామినేషన్లో జిల్లాలో హైయెస్ట్ మార్క్ పొందుతూ మనం ఉద్యోగం సాధించడానికి కారణమవుతుంది. వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో తెలుసుకుందాం. Before going to detail analysis, it's my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. So, right? So, job decide చేసే సబ్జెక్ట్ అన్నాం. ముఖ్యంగా జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అంటూ ఉందా? ఎస్, ఉంది సార్. మనకి జిల్లా కోర్టులో అప్లై చేసినప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి 60 మార్కులు, అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 మార్కులు ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్. ఈ 100 మార్క్స్ మన సొంతం చేసుకోవాలి అంటే 100కి 100 మార్క్స్ వస్తుందా అనేది ఒక ఎత్తు అయితే, ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా జీకే గురించి మనం మాట్లాడదాం. జీకేలో జనరల్ నాలెడ్జ్ అంటాం, జీకే నుంచి 60 మార్క్స్. మరి ఈ 60 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలంటే టోటల్గా ఎన్ని సబ్జెక్ట్ చదవాలి? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇండియన్ హిస్టరీ. ఈ ఇండియన్ హిస్టరీలో 3 పార్ట్లు ఉంటాయి, మీకు తెలిసిందే కదమ్మా. ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ పాలిటీ చదువుకోవాల్సింది, రైట్, ఇండియన్ పాలిటీ. తర్వాత ఇండియన్ జియోగ్రఫీ, రైట్, ఇండియన్ జియోగ్రఫీ. అలాగే ఇండియన్ ఎకానమీ, ఓకే, ఇండియన్ ఎకానమీ, అలాగే ఇండియన్ జియోగ్రఫీ. తర్వాత జనరల్ సైన్స్లో మనకి జనరల్ సైన్స్ ముఖ్యంగా చెప్పాలంటే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, ఓకే, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, ఇవి కూడా ఈ మధ్య కాలంలో ఎగ్జామ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత మనకి ఇక్కడ తెలంగాణ హిస్టరీ, అలాగే తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకనామీ, ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీంతో పాటు వెరీ 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 ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనిస్తే సోషల్ పార్ట్ నుంచి 4 ఏడమా, ఈ సోషల్ పార్ట్ నుంచి 4 సబ్జెక్టులు చదవాలి. మరి ఇక్కడ సైన్స్ సంబంధించి ఒక 4, తర్వాత ఏపీ, ఓకే. సో ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామీ, ఇవి 3. అలాగే తెలంగాణ మూమెంట్ ఇక్కడ కూడా 4 వస్తుంది. తెలంగాణ మూమెంట్ కూడా ఇక్కడ వస్తుంది, తెలంగాణ మూమెంట్. సో టోటల్గా 4, ఇక్కడ 2, అంటే 4 3ల 12 + 2 దాదాపు 14 సబ్జెక్టులు. ఇక్కడ టోటల్గా ఎన్ని సబ్జెక్టులు చదవాలి? 14 సబ్జెక్ట్స్ చదివితే మనకి ఎన్ని మార్క్స్ అంటే 60 మార్క్స్ వస్తుంది. అండ్ ఈచ్ సబ్జెక్ట్ నుంచి ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ 20 to 30 టాపిక్స్ మేజర్గా ఉంటాయి. దీంట్లో అట్లీస్ట్ మనం ఒక 15 టాపిక్స్ అయినా చదవలసి ఉంటుంది కదా. అంటే ఆ టాపిక్ నుంచి రిపీటెడ్, అంటే ఇక్కడ మనకి 15 × 14 ముఖ్యంగా చేయాలండి. ఎన్ని సబ్జెక్టులు, ఎన్ని టాపిక్లు చూడండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి అట్లీస్ట్ 15 టాపిక్స్ అయినా చదవాలి. అలా 15 టాపిక్స్ అయితే మొత్తం టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయంటే 14 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 14 సబ్జెక్ట్కి మనకి ఉన్నటువంటి ఇప్పుడు మన చేతిలో ఈ 60 రోజుల్లో
సాధ్యమేనా? ఆలోచించండి. సాధ్యమే. మనం ప్రిపేర్ అవుతున్న డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి సిలబస్ ఏది, ఏం చదవాలి, 70 days ప్రిపరేషన్ ప్లాన్ చెప్పడం జరిగింది. అయితే సార్ దీని నుంచి మేము మ్యాక్సిమం ఎంతవరకు స్కోర్ చేయొచ్చు, ఏ టాపిక్ పైన వెయిటేజ్ ఇవ్వాలనేది నేను మీకు తర్వాత చెప్తాను. ముందు జాబ్ డిసైడ్ చేసే టైటిల్ పెట్టాం కాబట్టి ఇక్కడ మనం గమనించే 60 రోజుల్లో అంటే ఇక్కడ ఎన్ని టాపిక్స్ చదవాలి ఆలోచించండి. క్వశ్చన్ మనకు టోటల్ మనకు తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ ఇన్ని టాపిక్స్ మనం చదవాలా, ఓన్లీ ఒకే ఒక్క సబ్జెక్ట్ నుంచి మనకి 40 మార్కులు వస్తుందండి. ఒకే ఒక్క సబ్జెక్ట్ నుంచి 40 మార్కులు వస్తుంది. కాబట్టి ఇన్ని సబ్జెక్ట్లో ముఖ్యంగా ఎన్ని టాపిక్లు ఉంటాయి, 20 టాపిక్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ను చదివితే మహా అయితే 5, 6, 7, 8 మహా అయితే 9 కంటే హైయెస్ట్ మార్కులు రాదు కదా. అలాగే అదే విధంగా ఇక్కడ ఒక్క సబ్జెక్ట్ చదివితే 40 మార్కులు మీ సొంతం చేయవచ్చు కదా. మరి ఆ విధంగా సార్ ఇంగ్లీష్ అనేది భయంకరమైన సబ్జెక్ట్, మేము ఇంగ్లీష్లో మార్క్స్ స్కోరింగ్ చేసే అవకాశం ఉందా? 100%. మన క్లాస్ విని మన క్లాసులో రెగ్యులర్గా ఫాలో అయిన ప్రతి ఒక్క పర్సన్కి నేను ఐ అష్యూర్ దట్ 36+ రాసి పెట్టుకోండి. నేను అవుట్ ఆఫ్ 40లో 36+ సాధిస్తాననేసి మీరు ఒక పేపర్ పైన పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోండి. ఖచ్చితంగా అదే ప్రిపరేషన్ ప్లాన్ నేను చెప్తా, ఆల్రెడీ సిలబస్ ప్లాన్ చెప్పాను. అదే తరహాలో మీకు అవగాహన కల్పిస్తాను, అదే తరహాలో గైడ్ లైన్స్ ఇస్తాను. మీరు అలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సాధించవచ్చు. ఎందుకంటే మనకి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టైంలో మనం చాలా తక్కువ టైం ఉంది కదమ్మా. సో రైట్, మనకు ఉన్నటువంటి తక్కువ టైం ఉంది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉన్నటువంటి తక్కువ టైంని మనం వినియోగించుకోవాలి అంటే మనం ముఖ్యంగా చూడాల్సింది ఇంగ్లీష్ పైన. ఈ ఇంగ్లీష్ పైన మనం ఎక్కువ దృష్టి పెట్టగలిగితే రైట్. మరి ఇంగ్లీష్లో ఏం చదవాలి సార్? ఎస్, వొకాబులరీ పార్ట్ చదవాలి. రెండోది గ్రామర్. ఇంకేం లేదమ్మా, కాంప్రిహెన్షన్ పార్ట్ ఉంటుంది. ఈ కాంప్రిహెన్షన్ పార్ట్ నుంచి 5 మార్క్స్. వొకాబులరీ గ్రామర్ చదివితే చాలు. వొకాబులరీలో మ్యాక్సిమం 5 to 6 టాపిక్స్ మాత్రమే ఉంటుంది. ఏంటది? సినోనిమ్స్, ఓకే, సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగే స్పెల్లింగ్స్, అలాగే ఇడియమ్స్, ఓకే, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈ 5 టాపిక్లు మేజర్గా ఉంటుంది. ఓకే, ఈ 5 టాపిక్స్ నుంచి మనకి మ్యాక్సిమం ఒక 15+ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 5 టాపిక్ నుంచి 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన షిఫ్ట్లు అన్ని నువ్వులు గమనిస్తే కొన్నిటికి 15, కొన్నిటికి 16, కొన్నిటికి 18 ఇలా కూడా వచ్చాయి. రిమైన్ మనకి ఇక్కడ ఒక 20 మార్క్స్ వరకు మనకి దేని నుంచి వస్తుంది? గ్రామర్ పార్ట్ వస్తుంది. ఇంకొక 5 మార్క్స్ కాంప్రిహెన్షన్ పార్ట్. కాబట్టి గ్రామర్ ఎక్కడి నుంచి మొదలు పెడితే మనకి ఈజీగా మార్క్స్ వస్తుంది. నేను ముఖ్యంగా ఇంగ్లీష్ గ్రామర్లో మనకి అడుగుతున్నది ఏంటంటే ఎగ్జామ్లో కామన్ ఎర్రర్ అడగడం జరుగుతుంది, ఎక్కువ ప్రాధాన్యత దీనికి ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏంటమ్మా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, గ్రామర్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మూడోది ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, తర్వాత ఇంప్రూవ్మెంట్. ఈ మూడింటి నుంచి కొన్ని షిఫ్ట్లో మనం చూస్తే గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఈ 4 క్రైటీరియా నుంచి మనకి దాదాపు 20 క్వశ్చన్స్ మనకి వస్తున్నాయి ఇంతే. సో దీన్ని మనం గట్టిగా పట్టుకోగలిగితే, దీన్ని మనం ఎక్కువ దృష్టి పెట్టగలిగితే మనం ఈజీగా సాధించవచ్చు. ఈ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇది ఏ టాపిక్ నుంచి వస్తుంది? ఎస్, మీరు అందరూ ఎక్కువ ఊహిస్తున్నటువంటి టాపిక్ టెన్స్ ఒకటి నేర్చుకుంటే మిగతా టాపిక్స్ అన్ని కూడా అర్థమైపోతుంది. ఎస్, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ టెన్స్ నేర్చుకునే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రామర్లో ముఖ్యంగా ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ గ్రామర్. ఎస్, బేసిక్ గ్రామర్ తెలుసుకోకుండా కంటెంట్ గ్రామర్ కానీ తెలుసుకుంటే అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ దేనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలంటే బేసిక్ గ్రామర్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. తర్వాత సెకండ్ దేనిపైన దృష్టి పెట్టాలి అంటే
కంటెంట్ గ్రామర్ పైన దృష్టి పెట్టాలి. బేసిక్ గ్రామర్లో ముఖ్యంగా సెంటెన్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, సింగులర్ ప్లూరల్ ఏంటి, జెండర్ అండ్ జిరండ్, వీటి ప్రిఫిక్స్ సఫిక్సెస్ వీటిపైన అవగాహన వచ్చిన తర్వాతే ఈ కంటెంట్ పార్ట్లో టెన్స్ కావచ్చు, పార్ట్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, లేదు అంటే డిగ్రీ ఆఫ్ కాంపరిజన్, క్వశ్చన్ టెక్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్స్ పాస్వేస్, కండిషనల్స్, క్లాస్, ఫ్రేజ్, వాట్ ఇట్ మే బి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి అంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఇది. ఎప్పుడైతే ఇది మీరు తెలుసుకోగలుగుతారో, ఓకేనా, సో ఎప్పుడైతే బేసిక్ గ్రామర్ మీరు పరిపూర్ణమైన అవగాహన వస్తే కంటెంట్ గ్రామర్ అర్థమవుతుంది. సో కంటెంట్ గ్రామర్ అర్థం కాకుండా మీరు కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి మార్క్స్ మీరు గెయిన్ చేయలేరు. మేబీ డైరెక్ట్ బిట్ రూపంలో వస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మార్క్ వస్తే రావచ్చు, కానీ మీరు ఒక డైరెక్ట్ గా టెన్స్ నేర్చుకుంటే, ఈ రెండు నేర్చుకుంటే, దీనికి సంబంధించిన మన డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎక్కడా కూడా బేసిక్ గ్రామర్ అని ఎవ్వరు చెప్పలేదండి. వాస్తవంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్స్, ఆర్టికల్ ఇవే చెప్పేసి వెళ్ళిపోయి ఉన్నారు, కానీ ఆ పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునే ముందు ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఆ టెన్స్ నేర్చుకునే ముందు ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ అర్థమవుతుంది, ఎలా నేర్చుకుంటే టెన్స్ ముందు అర్థమవుతుంది, ఎక్కడ కూడా లేదు. మన పిఆర్ అకాడమీ ప్లాట్ఫామ్లోనే నేర్పించడం జరిగింది. సో అందుకోసమే కేవలం 750 రూపీస్కి మాత్రమే మనం ఇక్కడ మీకు కోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వొకాబులరీ పార్ట్కి వచ్చేటప్పుడు సెల్ఫ్ స్టడీ అండి. సో అందుకోసం జాబ్ డిసైడ్ సబ్జెక్ట్ అన్నాం. ఈ సెల్ఫ్ స్టడీలో మేము అందించే మెటీరియల్ కానీ, సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, అలాగే ఇడియమ్స్ కానీ, స్పెల్లింగ్ విడిచిపెట్టండి, అండ్ వన్ వర్డ్, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 15 నుంచి 20 మార్కులు ఏవైతే వస్తాయో మేము అందించే మెటీరియల్ మీరు చదువుకుంటే చాలు. దీని గురించి క్లాస్ పక్కన పెడితే మెటీరియల్ చదివితే ఖచ్చితంగా ప్రతి ఒక్క బిట్, ప్రతి ఒక్క క్వశ్చన్ వీటి నుంచే వస్తుంది, మిస్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ మెటీరియల్ మేము చాలా డీటెయిల్గా, డెప్త్గా, పాయింట్ టు పాయింట్ పడి, ఎందుకంటే నా స్వతహస్తాలతో నేను రాసిన మెటీరియల్ కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలా లెటర్ వైజ్, టాపిక్ వైజ్, సబ్ కంటెంట్ వైజ్, రిలేషన్షిప్తో పాటు ప్రతి ఒక్క పర్సన్కి ఎక్కడి నుంచి మొదలు పెడితే ఈజీగా అర్థమవుతుంది. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియం నాన్స్ టాపిక్ నుంచి కూడా చదివిది ఇట్లాగే అర్థమయ్యే విధంగా నేను డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి వొకాబులరీ పార్ట్ మీరు కష్టపడితే అతి త్వరలో ఇంకొక 2-3 డేస్లో మనం లైవ్ సెషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ లైవ్ సెషన్ లో త్రిశూల వ్యూహంతో పాటు మీ ముందుకు రావడం జరుగుతుంది. త్రిశూల వ్యూహం 2026. సో ఈ 2.026 లో మనం ఖచ్చితంగా మీకు ఏప్రిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్ ఎగ్జామ్ అయినంత వరకు రెగ్యులర్గా లైవ్ పెడతాను. ఆ లైవ్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఒక టాపిక్ ముందే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ కన్సర్న్ గ్రామర్ అంతా నేర్చుకుంటారు. నెక్స్ట్ డే వచ్చి లైవ్ లో పార్టిసిపేట్ చేస్తే టైము, డేట్ అనేది ఇంకొక ఫర్దర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? సో జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది. అంటే మనం జీకేలో దాదాపు 14 సబ్జెక్టులు మనం చదివితే 60 మార్కులు అయితే, ఇక్కడ ఓన్లీ 1 సబ్జెక్ట్ ఇంగ్లీష్ నుండి ఒక సబ్జెక్టు చదివితే మనకి 40 మార్కులు. కాబట్టి ఇక్కడ మన జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రత్యేకమైన ఈ రోజు డిస్ట్రిక్ట్ కోర్టులో ఎవరైతే 80+ సాధించారో వారికి పెద్ద ఫెచ్చింగ్ ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఎప్పుడైతే హైయెస్ట్ మార్క్ వచ్చిందో జీకే కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. కాబట్టి ఇంగ్లీష్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించండి, ఫుల్ మార్క్స్ పొందండి. దీనికి సంబంధించిన ఫర్దర్ వీడియోలో మనం రేపు అంటే అతి త్వరలో మనం లైవ్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు 1:30కి ఒక వీడియో మనం రిలీజ్ చేయబోతున్నాం. ఆ వీడియోలో ప్రతిదీ హౌ టు ప్రిపేర్, హౌ టు లెర్న్ అనేది ప్రతి ఒక్క కాన్సెప్ట్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. లైవ్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్లో, ఛానల్లో జాయిన్ అయితే మీకు లైవ్ గురించి అప్డేట్ అనేది వస్తుంది. కోర్స్ పర్చేజ్ చేయండి, ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. 100%కి 100% చెప్పగలుగుతున్నాం. జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్ మాత్రమే అవుతుంది. అది గమనించాలి. డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైనా ఒక ఉద్యోగం పొందాలి, హైకోర్టులో ఏదైనా ఒక ఉద్యోగం పొందాలి అంటే ఖచ్చితంగా జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్ మాత్రమే అవుతుంది. ఇది ప్రతి ఒక్క విద్యార్థుల నోట నుంచి వచ్చినటువంటి మాట.
అంటే ఎవరైతే ఉద్యోగం సాధించి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారో వారి నోట వచ్చే మాట నా నోటి నుంచి వచ్చే మాటగా పలుకుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించండి. జీకే మొత్తం పైన ఒక 2 గంటలు చూపిస్తే ఇంగ్లీష్కి ఇంకొక గంట ఎక్స్ట్రా కలిపి 3 గంటల పెర్ డే మీరు చదవగలిగితే ఖచ్చితంగా ఇంగ్లీష్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తుంది. దానికి సంపూర్ణ మద్దతు నేనైతే అందిస్తాను. బేసిక్ నుంచి నేర్పిస్తాను. ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా నేర్పిస్తాను. అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ మహా శివరాత్రి నాడు మీకు ఒక గొప్ప విషయం చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. సో అతి త్వరలో మనం ఇంకో 2-3 డేస్లో లైవ్ సెషన్ అనేది ప్రారంభిద్దాం. అందరం కలిసి అనుకున్నది సాధిద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ యొక్క మనోభావం కామెంట్ రూపంలో తెలియపరుస్తారని కోరుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ.